ఓం శాంతి. ఈరోజు మురళి 19/11/2024. మధురమైన పిల్లలారా, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎవరికి కనిపించదు, అనంతమైన ప్రాప్తి ఉంది. అందుకోసం బాబా అంటున్నారు అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచర్ మరియు సద్గురు ముగ్గురిని స్మృతి చేస్తారు. బాబా అంటున్నారు, బాబా నిన్న మొన్న ప్రతిరోజు మురళిలోనూ చెప్తున్నారు, తండ్రి, టీచర్, సద్గురువుని జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురు ద్వారా వచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురిని స్మృతి చేస్తారు. మీరు ఒకేసారి తండ్రి, టీచర్, సద్గురువుని ముగ్గురిని స్మృతి చేస్తారు. ప్రశ్న: ఏ పిల్లలనైనా మాయ అహంకారులుగా చేసినప్పుడు ఏ విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తారు? బాబా అంటున్నారు, ఎవరికైనా సరే అహంకారం వచ్చిందంటే వాళ్ళు ఏ విషయంలో నిర్లక్ష్యం అయిపోతారు? జవాబు: అహంకారులైన పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళీని నిర్లక్ష్యం చేస్తారు. బాబా అంటారు కదా, మురళీని నిర్లక్ష్యం చేస్తే ధరుడైన పరమాత్ముని కూడా నిర్లక్ష్యం చేసినట్లే లేదా అగౌరవపరిచినట్లే. మురళీకి గౌరవం లేదంటే బాబాకు కూడా గౌరవం ఇనట్లే కదా. ఒక ఎలుకకు పసుపు కొమ్మ ఒకటి దొరకడంతో నేను ఒక గొప్ప వ్యాపారిని అని అనుకుందంట. బాబా ఏమంటున్నారు చూడండి, ఎలుకకు ఒక పసుపు కొమ్మ దొరికితే నేను పసుపు అమ్మేటువంటి హోల్సేల్ వ్యాపారస్తుని అనుకుందంట. చువాకో హల్దీకా ఏక్ టుకుడా మిలా తో సంజా చెప్తారు కదా, చాలా నేను పెద్ద టోక్ వ్యాపారస్తుని అనుకుందంట. అట్లా కొంచెం తెలిస్తే నాకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం కదా. అసలు మురళి వినని వారు కూడా చాలామంది ఉన్నారు. బాబా ఏమంటున్నారు చూడండి, అసలు మురళి వినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు నేరుగా శివబాబాతోనే సంబంధం ఉంది అంటారు. అహంకారమే కదా ఇది. పిల్లలు మురళిలో కొత్త కొత్త విషయాలు బాబా చెప్తూ ఉంటారు. కావున మురళిని ఎప్పుడూ మిస్ చేయకండి. దీనిపైన చాలా ధ్యాసను ఉంచాలి. ఇంపార్టెంట్ కదా. మురళి లేదంటే అసలు బాబాతో సంబంధమే లేదని అర్థం. మొన్న మీరా దీది ఎంత బాగా చెప్పినారు. సెంటర్కి వెళ్ళి విధివక్తంగా మురళి విన్నారు అంటే బాగా మంచిగా స్నానం చేసినట్లంట. అంటే బాగా ఎంతసేపు అయినా తల స్నానం చేసినంత రిఫ్రెష్మెంట్. అదే వాళ్ళు మొబైల్లో విన్నారంటే మీరా దీది అన్నారు స్పాంజ్ బాత్. హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఎట్లా చేపిస్తారు స్నానం, ఆ విధంగా. సో అందుకే అంటే ఎక్కడెక్కడో బుద్ధి పోతుంది కదా. డైరెక్ట్గా మనం వెళ్ళి సేవా కేంద్రాల్లో మురళి విన్నామంటే ఇంకా వేరే వ్యాసంగాలపైన బుద్ధి పోదు కదా. సో మురళి వినే దాంట్లో కూడా 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ పిల్లలు ఉన్నారని బాబా చాలా మురళిలో చెప్పినారు. ఉత్తమము, మధ్యమము, కనిష్టము అని. తో బాబా అంటున్నారు, అహంకారులైన పిల్లలు దేహాభిమానం లేకొచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. ఒక ఎలుకకు పసుపు కొమ్మ దొరికితే నేను ఒక గొప్ప హోల్సేల్ వ్యాపారస్తుడిని అయిపోయినాను అనుకుందంట. అసలు మురళి వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు నేరుగా శివబాబాతోనే సంబంధం ఉంది అనేస్తారు. పిల్లలు మురళిలో కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. కావున మురళిని ఎప్పుడూ మిస్ చేయకండి. దీనిపైన చాలా ధ్యాసను ఉంచండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి ఇక్కడ కూర్చున్న మీరు, బాబా అంటున్నారు, పిల్లలను ఆత్మిక తండ్రి ఇక్కడ కూర్చున్న మీకు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని అడుగుతున్నారు. బాబా సముఖంగా ఉండేవాళ్ళని బాబా అడుగుతున్నారు. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క స్మృతిలో అందరూ ఈ ముగ్గురు స్మృతిలో కూర్చున్నారా అడుగుతున్నారు బాబా. ఇది కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతిలో ఉంటుందా, లేక నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతిలో ఉంటుందా అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి. కూర్చున్నప్పుడు స్మృతిలో ఉండడం ఒకటైతే బాబా అంటారు, నడుస్తూ తిరుగుతూ కూడా నాకు తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు ఒక్కరిలోనే లభించినారు అనేది గుర్తుండడం చాలా కష్టం. అది బాబా అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన విషయం. ఇంకే ఆత్మను ఎప్పుడూ ఇలా అనడం జరగదు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉన్నా కానీ వారి ఆత్మను ఎప్పుడూ మీరు తండ్రి, టీచర్, సద్గురు అని అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా అనరు. తండ్రి వేరే, టీచర్ వేరే,
గురువు వేరే ఉంటారు. అసలు గురువు సత్యుగంలో ఆవశ్యకతనే లేదు. బాబా అంటున్నారు, మొత్తం ప్రపంచమంతటిలో ఉన్న జీవాత్మలలో ఏ ఆత్మను కూడా ఇలా అనరు. పిల్లలైన మీరే ఇలా స్మృతి చేస్తారు. ఈ మా బాబా మా తండ్రి అయినారు, టీచర్ అయినారు, సద్గురువు కూడా అయినారు, అందులోనూ ఉన్నతోన్నతమైన వారు అని లోపల అనిపిస్తుంది. మరి మీరు ముగ్గురి స్మృతి చేస్తున్నారా లేదా ఒక్కరిని స్మృతి చేస్తున్నారా? నిజానికి వారు ఒక్కరే అయినా ఈ 3 గుణాలతోనూ మీరు స్మృతి చేస్తారు. శివబాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. వీరిని ఎక్స్ట్రాడినరీ అని అంటారు, అసాధారణమైన వారు అని అంటారు. మీరు కూర్చున్నప్పుడు లేదా నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తుండాలి. వీరు మా తండ్రి, టీచర్, సద్గురువు కూడా అని స్మృతి చేస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. ఇంకా ఏ దేహదారులు ఇలా ఉండరు. దేహదారులలో నంబర్ 1 కృష్ణుడు. అతన్ని తండ్రి, టీచర్, సద్గురువు అని ఎవరు అనరు. ఇది చాలా అద్భుతమైన విషయం. కావున 3 రూపాలలోనూ స్మృతి చేస్తున్నారో లేదో నిజం చెప్పాలి. ఏమంటున్నారు బాబా? నిజం చెప్పాలి. ఆర్డినరీగా తీసుకుంటాం కదా మనము. తండ్రి, టీచర్, సద్గురువు అన్నీ వాళ్ళే కదా, మనకు శివబాబానే కదా అన్నీ అని అనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు చూడండి, 3 రూపాల్లోనూ ఎవరు స్మృతి చేస్తున్నారో లేదో నిజం చెప్పండి. భోజనం చేసేటప్పుడు కేవలం శివబాబాని స్మృతి చేస్తున్నారా లేదా బుద్ధిలో ముగ్గురి స్మృతి ఉందా? ఇంకే ఆత్మను ఇలా అనలేరు. ఇది అద్భుతమైన విషయం. తండ్రి మహిమ చాలా విచిత్రమైనది. కావున తండ్రిని అదే విధంగా స్మృతి చేయాలి. తద్వారా ఎవరైతే ఇలా అద్భుతంగా ఉన్నారో వారి వైపుకి బుద్ధి పూర్తిగా వెళ్తుంది. స్వయంగా తండ్రియే కూర్చొని తన పరిచయాన్ని ఇస్తున్నారు. బాబానే కూర్చొని నేనెవరు అనేది క్లియర్గా మనకి తెలియజేస్తున్నారు. బాబా వచ్చి చెప్తే తప్ప మనకు బాబా పరిచయం క్షుణ్ణంగా అర్థం కాదు కదా. బాబా అంటున్నారు, శివబాబాని స్మృతి చేస్తున్నారా? తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. అలాగే మళ్ళీ మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ యుగాలు ఇలా ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఈ జ్ఞానాన్ని కూడా రచయిత అయిన ఆ తండ్రియే ఇస్తారు. కావున వారిని స్మృతి చేయడం ద్వారా చాలా సహాయం లభిస్తుంది. తండ్రి, టీచర్, గురువు వారొక్కరే. ఇంత ఉన్నతమైన ఆత్మ ఇంకెవ్వరూ ఉండరు. కానీ మాయ ఇటువంటి తండ్రి యొక్క స్మృతి కూడా మరిపింపచేస్తుంది. దానితో టీచర్ మరియు గురువును కూడా మర్చిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ హృదయంలోకి వేసుకోవాలి. బాబా మన తండ్రి అయినారు, టీచర్ అయినారు, తల్లి, తండ్రి, బంధు, గురువు, సఖుడు, స్వామి. సర్వ సంబంధాలలోకెల్లా 3 సంబంధాలు ప్రాముఖ్యమైనవి. 3 సంబంధాలు బాబా పూర్తిగా నిభాయిస్తారు. అందుకే బాబా అంటున్నారు, ఇంత ఉన్నతమైన తండ్రిని కూడా మాయ మరిపింపచేస్తుంది. దానితో టీచర్ మరియు గురువుని కూడా మర్చిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పిల్లల హృదయంలోకి వెళ్ళిపోవాలి. తండ్రి మనల్ని ఈ విధంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. బేహద్ తండ్రి ఇచ్చే వారసత్వం తప్పకుండా బేహద్గానే ఉంటుంది కదా. దానితో పాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి. నడుస్తూ తిరుగుతూ ముగ్గురి స్మృతి ఉండాలి. ఈ ఒక్క ఆత్మకే ఈ 3 సేవలు కలిసి ఉన్నాయి. కావుననే వారిని సుప్రీం అంటారు. బాబా అంటున్నారు, కాన్ఫరెన్సులు మొదలైన వాటిని జరుపుకుంటారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ప్రశ్నిస్తారు. అదైతే ఇప్పుడు జరుగుతోంది, వచ్చి అర్థం చేసుకోండి, ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి అని మీరు బాబా కర్తవ్యాన్ని నిరూపించి తెలియచేయాలి. తండ్రి కర్తవ్యానికి కృష్ణుని కర్తవ్యానికి చాలా తేడా ఉంది. అందరి పేర్లు శరీరాలకే ఉంటాయి, కానీ బాబాకు పేరంటూ శరీరానికి లేదు. శరీరమే లేదు శివబాబాకి. వారి ఆత్మకే వేరే మహిమ చేయబడుతుంది. ఆ ఆత్మ తండ్రి, టీచర్, సద్గురు 3 రూపాల్లోనూ బాబా మనకు లభించినారు. మరియు గురువు కూడా. ఆత్మలో జ్ఞానం ఉంది, కానీ అది ఎలా ఇవ్వాలి? బాబా ఆత్మలో జ్ఞానం ఉంది, జ్ఞానసాగరుడు ఆయన. ఎలా ఇవ్వాలి? శరీరం ద్వారానే ఇస్తారు కదా. ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మహిమ గాయనం చేయబడుతుంది. శివ జయంతి నాడు పిల్లలు కాన్ఫరెన్సులు జరుపుకుంటారు. అన్ని ధర్మాల నేతలను పిలుస్తారు. మీరు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని అర్థం చేయించాలి.
అండర్లైన్. శివరాత్రి వస్తూ ఉంది, బాబా మున్ముందుగానే చెప్తున్నారు మనకి. అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నట్లయితే మరి ప్రతి ఆత్మ భగవంతునిలా తండ్రి, టీచర్, గురువు యొక్క కర్తవ్యాన్ని చేయాలి కదా. మరి వారిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉందా? ఉంటే వినిపించమనండి. అప్పుడు ఎవరూ వినిపించలేరు. ఉన్నతోన్నతుడైన తండ్రికి ఎంత మహిమ ఉంది అనేది పిల్లలైన మీకు అనుభవం కావాలి. వారు మొత్తం వృక్షమంతటిని పావనంగా తయారు చేస్తారు. కల్పవృక్షానికి బీజరూపులు కదా, ప్రకృతి కూడా పావనంగా అయిపోతుంది. కాన్ఫరెన్స్లో మీరు మొట్టమొదట గీతా భగవంతుడు ఎవరు అని ప్రశ్నిస్తారు. అలాగే సత్యుగ దేవీదేవత ధర్మ స్థాపన చేసేవారు ఎవరు అని ప్రశ్నిస్తారు. కృష్ణుడు అన్నట్లయితే మరి తండ్రిని మాయం చేసేస్తారు, లేదా అతడు నామరూపాలకు అతీతుడనేస్తారు. అసలు వారు లేరనే చెప్తారు. నామరూపాలే లేవంటే ఇంకా ఎక్కడున్నారు? మరి తండ్రి లేకపోతే పిల్లలందరూ అనాథలే కదా. వారికి అసలు అనంతమైన తండ్రి గురించే తెలియదు. ఒకరిపై ఒకరు బాబా అంటున్నారు, ప్రపంచంలో అందరూ వికారాలలో ఉంటారు, ఎంత విసిగిస్తూ ఉంటారు, ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. కావున ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉండాలి, భేదాన్ని చూడాలి. ఈ లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతీలు. బాబా అంటారు మీరు వారి ముఖవంశావళి, కావున తప్పకుండా ఇలా గాడెస్గా కావాలి. కావున మీరు అన్ని ధర్మాల వాళ్ళని పిలుస్తారు. ఎవరైతే బాగా చదువుకున్నవారో వారు బాబా పరిచయాన్ని ఇవ్వగలరో వారినే పిలవాలి. ఎవరైతే వచ్చి రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారో వారి కోసం మేము రాను పోను ఖర్చులు ఉండేందుకు ఏర్పాట్లు అన్నీ చేస్తామని మీరు రాయొచ్చు. అది కూడా రచయిత మరియు రచనల పరిచయం ఇస్తేనే. ఎవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరని మీకు తెలుసు. విదేశాల నుండి వచ్చినా పర్వాలేదు, రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇచ్చినట్లయితే మేము ఖర్చులు ఇచ్చేస్తామని రాయండి. అట్లన్నా వస్తారు, తెలుసుకుంటారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం యొక్క పరిచయాన్ని ఇచ్చినట్లయితే మేము ఖర్చులు ఇచ్చేస్తామని రాయండి. ఇటువంటి ప్రకటనను ఎవ్వరూ చేయలేరు. మీరు చాలా ధైర్యవంతులు కదా, మీరు మహావీరులు, మహావీరణీలు. లక్ష్మీనారాయణులు విశ్వ రాజ్యాధికారాన్ని ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. అది ఏ సాహసం ద్వారా? పవిత్రత యొక్క సాహసం ద్వారా. బుద్ధిలోకి విషయాలన్నీ రావాలి. మీరు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు, మొత్తం విశ్వమంతటిని పావనంగా తయారు చేస్తున్నారు. కావున బాబాను స్మృతి చేయాలి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. కేవలం శివబాబా గుర్తున్నారని భావించడం కాదు, వారి మహిమ కూడా తెలియచేయాలి, అర్థసహితంగా ఉన్న మహిమను. ఈ మహిమ అంతా ఆ నిరాకారుడిదే. నిరాకారుడు స్వయం వచ్చి తన పరిచయాన్ని ఎలా ఇవ్వగలరు? తప్పకుండా రచన ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఆయనకి కూడా ముఖం కావాలి కదా, బ్రహ్మముఖం. ముఖానికి ఎంత మహిమ ఉంది. మనుషులు గోముఖం వద్దకు వెళ్తారు, ఎంతగా కష్టపడతారు, ఎంతెంతో కష్టపడి తీర్థయాత్రలు చేస్తారు. ఎలాంటి విషయాలను తయారు చేశారో చూడండి. బాణం వెయ్యగానే గంగ వచ్చినట్లుగా చూపించేస్తారు. అర్జునుడు బాణం వేయంగానే భీష్మ పితామహ దగ్గరికి గంగ వచ్చేసిందని చెప్తారు కదా. ఎంత బాగా అన్ని విషయాలు చాలా చాలా చక్కగా తయారు చేస్తున్నారు. కానీ దాని అర్థాన్ని మీరు మాత్రమే తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. గంగను పతిత పావనిగా భావిస్తారు. నీరు పతితం నుండి పావనంగా ఎలా చేయగలుగుతుంది? పతిత పావనుడు ఒక్క బాబానే. కావున పిల్లలైన మీకు తండ్రి ఎంతగా నేర్పిస్తూ ఉంటారు, ఇలా ఇలా చెప్పండి, ఇలా ఇలా చెయ్యండి అని. ఎవరు వచ్చి రచయిత అయిన తండ్రి మరియు రచనల యొక్క పరిచయాన్ని ఇస్తారు? సాధు సన్యాసుల మొదలైన వాళ్లకు, ఋషులు మునులకు మొదలైన వాళ్ళు అందరూ మాకు తెలియదు అన్నారు. అనగా నేతి అంటే అదే కదా, అంటే వాళ్ళు నాస్తికులే కదా. మరి ఇప్పుడు ఇక ఎవరైనా ఆస్తికులు ఉండాలి కదా, చెప్పేవాళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మీకు అనంతమైన తండ్రి గురించి తెలుసు, వారే మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని విముక్తులను చెయ్యండి అంటారు. ఈ సమయంలో మొత్తం విశ్వమంతటి పైన రావణ రాజ్యం ఉంది.
బాబా అర్థం చేస్తున్నారు. అందరు భ్రష్టాచారులుగా ఉన్నారు, మళ్ళీ శ్రేష్టాచారులుగా కూడా ఉంటారు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలు ఉన్నాయి. అపవిత్ర ప్రపంచాన్ని అయితే బాబా తయారు చేయరు కదా. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేస్తారు. దాన్నే శివాలయం అంటారు. శివబాబా శివాలయాన్ని తయారు చేస్తారు. వారు ఎలా తయారు చేస్తారు అనేది మీకే తెలుసు. బ్రహ్మ ముఖార విందంగానే బాబా వచ్చి తయారు చేస్తారు కదా. మహాప్రళయము కొంతమంది చెప్తారు కదా, ప్రళయం మహాప్రళయం అవుతుంది, అది ఇది చెప్తా ఉంటారు కదా. బాబా అంటున్నారు మహాప్రళయం అనే విషయమే ఉండదు. మహాప్రళయం అయితే మళ్ళీ నంబర్ వారు ఎక్కడి నుంచి వస్తారు? జలమయం మొదలైనవైతే జరగవు. శాస్త్రాల్లో ఏమేమో రాసేసినారు. చివరికి పంచపాండవులు మిగిలినారని, వారు హిమాలయ పర్వతం పైకి పోయి కరిగిపోయినారని, అంతంత కష్టపడి కరిగిపోయినారని చెప్తారు. మరి దాని రిజల్ట్ గురించి వారు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని అర్థం చేస్తున్నారు. బాబా తండ్రి, టీచర్, సద్గురు కూడా అయినారు. అక్కడ ఈ మందిరాలు ఏవి ఉండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వారి స్మృతి చిహ్నంగా మందిరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ డ్రామా రచింపబడి ఉంది. క్షణక్షణము బాబా అంటారు కొత్త విషయం జరుగుతూనే ఉంటుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా పిల్లలకైతే చాలా మంచి డైరెక్షన్ ఇస్తారు. మేమైతే అన్నీ తెలుసుకున్నాము అని భావించే చాలా దేహాభిమానులైన పిల్లలు కూడా ఉన్నారు. వారు మురళిని కూడా చదవరు, విలువే లేదు. బాబా హెచ్చరిస్తున్నారు, కొన్ని సమయాల్లో మురళి చాలా బాగుంటుంది, మిస్ చేయకూడదు. 10-15 రోజులు మురళీలు ఏవైతే మిస్ అయిపోతాయో వాటన్నింటినీ కూర్చొని చదువుకోవాలి. ఒకరోజు మిస్ అయినా కూడా చదువుకోవాలి. ఈ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఎవరైనా వచ్చిస్తే మేము మీకు ఖర్చులు ఇస్తాం అని చెప్పాలి. ఛాలెంజ్ చేయాలి. ఎవరికైతే స్వయం తెలుసో వారే ఈ ఛాలెంజ్ చేయగలరు. టీచర్కు స్వయం తెలిస్తేనే కదా అడుగుతారు, తెలియకపోతే ఎలా అడుగుతారు? కొందరు పిల్లలు మురళిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మాకైతే నేరుగా శివబాబాతోనే సంబంధం ఉంది అంటారు. కానీ శివబాబా ఏదైతే వినిపిస్తారో అది కూడా వినాలి కదా, లేక వారిని కేవలం స్మృతి చేస్తూ ఉండాలనా? బాబా ఎటువంటి మంచి మంచి మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు, కానీ మాయ పూర్తిగా అహంకారులుగా చేసేస్తుంది. ఎలుకకు పసుపు కొమ్మ దొరికితే నేను ఒక పెద్ద హోల్సేల్ వ్యాపారస్తుడైనారు అనుకుంది అనే సామెత కూడా ఉంది. మురళిని అసలు చదవని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు పిల్లలు. మురళిలో అయితే కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి కదా. కావున ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు వారి తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అనేది స్మృతి చేయాలి. లేకపోతే ఎలా చదువుతారు? బాబా అయితే పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, పిల్లలను మళ్ళీ తండ్రి ప్రత్యక్షం చేస్తారు. ఆత్మ ప్రత్యక్షమవుతుంది. మళ్ళీ బాబా అంటారు ప్రత్యక్షం చేయడం, తండ్రిని ప్రత్యక్షం చేయడం పిల్లల పని. తండ్రి అయితే బాబా అంటారు వదలరు కదా. ఈరోజు ఫలానా చోటికి వెళ్ళండి, ఈరోజు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు కదా. శివాలయం లేకపోండి, లక్ష్మీనారాయణ మందిరం లేకపోండి, ఎక్కడెక్కడికి పోతానే ఉండండి. మీరు 84 ప్యాచులు ఉండే డ్రెస్ వేసుకోండి, మీ వీపుకి లక్ష్మీనారాయణ చిత్రం ఉండే ప్రింట్ చేసుకోండి, డ్రెస్ వేసుకోండి. ఎన్ని రకాలుగా బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. 8x10 సైజు టిన్ షీట్ బోర్డుతో మీరు అనేకమైన చిత్రాలు తయారు చేయండి. ప్రతి ఒక్కరికి మీరు ట్రైన్లో మొత్తం ట్రైన్ అంతా సందేశం ఇవ్వండి. ఎన్ని విషయాలు చెప్తూ ఉంటారు బాబా. బాబా అంటున్నారు బాబా అంటారు ఈరోజు పలానా చోటికి వెళ్ళండి, ఈరోజు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. వీరికి ఆర్డర్ ఇచ్చేవారు ఎవరు ఉండరు. కావున ఈ ఆహ్వానాలు మొదలైనవన్నీ వార్తాపత్రికల్లో పడతాయి, చాలా వచ్చేస్తున్నాయి కదా. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. స్వయంగా బాబానే వచ్చి ఆస్తికులుగా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పైసాకు పనికిరానిదిగా ఉంది. అమెరికాలో ఎంత ధనం సంపద ఉన్నా అదంతా పైసాకు పనికిరాదు, అదంతా అంతమైపోతుంది. మొత్తం ప్రపంచం అంతటిలోకి మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు. అక్కడ నిరుపేదలు ఉండరు. పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి.
అతీంద్రియ సుఖము గురించి తెలుసుకోవాలనుకుంటే గోపగోపికలను అడగండి అని దాన్ని గురించే గాయనం ఉంది. ఇది సంగమయుగం యొక్క విషయాలే. సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. విహంగ మార్గ సేవం చేయడం ద్వారా ఈ మహిమ వెలువడుతుంది. ఓహో ప్రభు, మీ లీల అపరమపారమైంది అనే గాయనం చేయబడుతుంది. భగవంతుడు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయినారు. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకి ఈ నష స్థిరంగా ఉండాలి. అండర్లైన్, పిల్లలకు ఈ నష స్థిరంగా ఉండాలి. అంతిమం వరకు నష ఉండాలి. ఇప్పుడైతే నష సోడా వాటర్ లాగా అయిపోతూ ఉంటుంది. బాబా ఎక్కించినప్పుడు ఎక్కుతుంది, తర్వాత తుస్సని వెళ్ళిపోతుంది. మీరు అలా అవ్వకూడదు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయేలాగా చెప్పాలి. బాగుంది బాగుంది అంటూ చెప్పాలి. కానీ వారు కొంత సమయం కేటాయించి అర్థం చేసుకోవడం, జీవితాన్ని తయారు చేసుకోవడం చాలా కష్టం. వ్యాపారాలు మొదలైనవి చేయకండి అని బాబా ఏం చెప్పరు. పవిత్రంగా కాండి. మరియు ఏదైతే బాబా చదివిస్తున్నారో దాన్ని స్మృతి చేయండి. బాబా టీచర్ కదా, అసాధారణమైన చదువుని చదివిస్తున్నారు. దీన్ని మానవ మాత్రులు ఎవ్వరూ చదివించలేరు. స్వయంగా తండ్రియే భాగ్యశాలి రథంలో కూర్చొని, బ్రహ్మ శరీరంలో కూర్చొని మనకు చదువుని చదివిస్తున్నారు. బాబా అంటున్నారు, రథంలో వచ్చి చదివిస్తున్నారు. ఇది మీ ఆసనం. దానిపైన అకాల మూర్తి అయిన ఆత్మ కూర్చుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. తమకి పాత్రంతా లభించింది. ఇది అర్థార్థమైన విషయమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మిగిలినవన్నీ కృత్రిమ విషయాలు. ఈ విషయాలను బాగా ధారణ చేసుకొని బాబా ఏమంటున్నారు చూడండి, ముడి వేసుకోండి. కొంగు ఆ ముడి చేతికి తగలడంతో గుర్తుకొస్తుంది. కానీ ముడి ఎందుకు వేసుకున్నాము అని కూడా కొందరు మర్చిపోతారు. కానీ మీరైతే పక్కాగా గుర్తుంచుకోవాలి. బాబా స్మృతితో పాటు జ్ఞానం కూడా కావాలి. ముక్తి ఉంది, అలాగే జీవన్ముక్తి ఉంది. చాలా మధురాతి మధురమైన పిల్లలుగా కండి. కల్పకల్పము ఈ పిల్లలు చదువుతూ ఉంటారని బాబా లోపల భావిస్తూ ఉంటారు. నంబర్ వారు పురుషార్థానుసారంగా వారసత్వాన్ని తీసుకుంటారు. అయినా టీచర్ చదివించే పురుషార్థం అయితే చేయిస్తారు కదా. మీరు గడియ మర్చిపోతూ ఉంటారు. కావుననే శివబాబాని స్మృతి చేయండి. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అని స్మృతి కలుగుతుంది. చిన్నపిల్లలు ఎలా స్మృతి చేయరు? కృష్ణుడికి తండ్రి, టీచర్, సద్గురువు అన్నారు. కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజా. అతడు గురువుగా ఎలా కాగలుగుతాడు? అసంభవం. బాబా అంటారు, దుర్గతిలోనే గురువు యొక్క అవసరం ఉంటుంది. బాబా వచ్చి సద్గతిని ఇస్తున్నారు. కృష్ణుణ్ణి నల్లగా చూపిస్తారు. ఈ సమయంలో అందరూ కామాగ్నిలో కూర్చొని నల్లగా బొగ్గుగా అయిపోయినారు. కావుననే అక్కడ చిన్న పిల్లవాడిని కూడా నల్లగా చూపిస్తారు. అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎంత గుహ్యమైన విషయాలు. గీతనైతే అందరూ చదువుతారు. అన్ని శాస్త్రాలను విశ్వసించేవారు భారతవాసులే. అందరి చిత్రాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు, దాన్ని ఏమంటారు? వ్యభిచారి భక్తియే కదా. అవ్యభిచారి భక్తి ఉన్నప్పుడు కేవలం ఒక్క శివబాబానే గుర్తు చేసుకుంటారు. జ్ఞానంలో కూడా ఒక్క శివబాబానే గుర్తుకు చేసుకోవాలి. చూడండి, శివబాబా నుండే లభిస్తుంది. ఈ జ్ఞానమే వేరు. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. అచ్చా, మీఠే మీఠే సిక్లదే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం, వినాశీ నశాని వదిలి పైసాకు పనికిరాని వారి నుండి మేమిప్పుడు ఎంతో విలువైన వారిగా అవుతున్నాం. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. మా చదువు చాలా ఉన్నతోన్నతమైనది అనే అలౌకిక నశాలో ఉండండి. రెండో పాయింట్, ఆస్తికులుగా ఈ బాబాను ప్రత్యక్షతం చేసే సేవ చేయాలి. ఎప్పుడు అహంకారం లేకొచ్చి మురళిని మిస్ చేయకూడదు. వరదానం, పవిత్రత యొక్క పునాది ద్వారా సదా శ్రేష్ఠ కర్మలను చేసే పుణ్యాత్మలుగా కండి. వివరణ, పవిత్ర ఆత్మలుగా పవిత్రత పూజ్యులుగా మరియు శ్రేష్ఠులుగా తయారు చేస్తుంది. ఎవరైతే సదా శ్రేష్ఠ కర్మలను చేస్తూ ఉంటారో సదా శ్రేష్ఠ
శ్రేష్టంగా తయారవుతారు. కానీ పవిత్రత కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, మనస సంకల్పాలలో కూడా ఎవరి ప్రతి నెగిటివ్ సంకల్పం ఉత్పన్నం అవ్వకూడదు. మాటలు కూడా అయథార్థంగా ఉండకూడదు. సంపర్కాలలో కూడా తేడా ఉండకూడదు. అందరితో ఒకే విధమైన మంచి సంబంధం ఉండాలి. మనస వాచ కర్మణ ఎందులోనూ పవిత్రత ఖండితం అవ్వకూడదు. అప్పుడే పూజ్య ఆత్మలుగా పిలువబడతారు. నేను పరమ పూజ్య ఆత్మను అనే స్మృతితో పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకోండి. స్లోగన్: ఓహో నేను ఎంత శ్రేష్ఠ ఆత్మను, ఓహో ఈ అలౌకిక నశాలో సదా ఉండండి. అప్పుడు తనువు మనస్సు ద్వారా సహజ సిద్ధమైన సంతోషంతో సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఓహో నేను ఎంత శ్రేష్టమైన ఆత్మ, స్వయం భగవంతుడే నాకు లభించినారు అనేటువంటి నశాలో ఉండండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.